తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామ్నాయక్ గారు. రామ్నాయక్ గారు నిన్న కవితను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది. ఇవాళ కోర్టులో వాదనలు జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎట్లా చూస్తారండి? ఇప్పుడు అది సెంట్రల్కు సంబంధించిన డిపార్ట్మెంట్ ఈడీ డిపార్ట్మెంట్కు మనకు సంబంధం లేదు, రాజకీయంగా దూడవద్దు. ఏముందంటే ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఇది ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అప్పుడు అరెస్టు చేస్తారు, ఇంకా 4 రోజులలో కవితను అరెస్టు చేస్తారు, రకరకాలుగా ఊహాగానాలు జరిగినాయి. అంతకుముందు 1 ఇయర్ బిఫోర్ ఇక్కడ జరిగింది. కానీ నిన్న సడన్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరి చేతిలో ఉంది ఈడీ అంటే ఆ పార్టీ చేతిలో ఉంది. ఆ విధంగా ఏమన్నా ఎలక్షన్లో కొంత ఇది కావాలనే ఉద్దేశంతో కావచ్చు, లేకుంటే చాలా రోజులైంది కదా ఈయన కరెక్ట్ అయిన సమాధానం ఇస్తలేరు, ఈమె ఇస్తలేదు, ఏమన్నా అంటే నెగ్లిజెన్సీ చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను ఈడీ యాక్షన్ తీసుకోవచ్చు. అందులో పెద్ద ఇదేముంది చూడడానికి. కానీ నిన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏంటంటే కాంగ్రెస్ హస్తం లేకుండా, బీజేపీ హస్తం లేకుండా ఇట్లా అరెస్ట్ చేయడం కుదరదని చెప్పేసి హరీష్ రావు ఒక వ్యాఖ్యలు చేశారు. నిజమే అంటారా? మీ హస్తం ఉందంటారా బీజేపీలో? ఇప్పుడు హరీష్ రావుకి ఏమన్నా కొంత ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి ఏముందండి సంబంధం? ఇలా భారతీయ జనతా పార్టీకి ఇది ఏముంది? ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది. ఎవరైతే తప్పు చేస్తారో అట్లా అంటే సోనియా గాంధీ గిట్ట ఇచ్చిర్రు, రాహుల్ గాంధీకి ఇచ్చిర్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే ఇది చేస్తుందంటే ఎవరు చెప్పాలి? అది ఇవాళ ఈడీ మా చేతిలో ఉందా, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉందా? కాంగ్రెస్ చెప్పినట్లు ఈడీ ఉంటుందా? మేమేమన్నా అధికారంలో ఉందామా? కావాలని మా మీద బురద జల్లడానికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 10-12 సీట్లు గెలుస్తారనే ఉద్దేశంతో వాళ్ళు సింపతి తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఇది అవుతుండ్రు తప్ప ఇవాళ హరీష్ రావు చెప్పినంత మాత్రాన మళ్ళీ నిన్న అక్కడ ఒక లేడీ ఆయనకు చెప్పింది రామారావు గారికి, మీరు ఫలాన్ని సమ్మన్ లేదు, అది లేదు, ఇది లేదంటే నిన్న వాళ్ళు బంజారాహిల్స్ పిఎస్లా మాకు ఇది చేసిరనే కేటీఆర్ గారు మామూలు అట్ట ఇది చేయడం జరిగింది, మనం డిస్టర్బ్ చేసిండు అనేది అక్కడ ఒకటి కంప్లైంట్ ఇచ్చి అక్కడికి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ ఇది కాదు కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది. ఇది ఎవరైనా మహిళలు ఈ భారతదేశ చరిత్ర చూడండి మీరు, ఎవరైనా లిక్కర్ స్కామ్లో పోలే, లిక్కర్ ఆపండి అన్నారు, జనాలకు లిక్కర్ బంద్ కరో, లిక్కర్ నైచలానా, బ్రాండీ షాప్ బంద్ కరో అనే పద్ధతిలో ఇక్కడ ఎన్ రామారావు పీరియడ్లో మూమెంట్లు నడిచినాయి. కానీ మేము లిక్కర్ స్కామ్లో ఒక ముఖ్యమంత్రి బిడ్డగా ఉండి నేను ఏది చేసినా నడుస్తుంది అనే ఉద్దేశంతో ఇలా నేను అంటున్నా ఆమె అప్రూవల్గా మారి రేపు ఢిల్లీ ముఖ్యమంత్రిని గిట్ట ఇది చేసే పరిస్థితిలో ఉంటుంది. డెఫినెట్గా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ ఉండడం తప్పదు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రికి బెయిల్ వచ్చిన పరిస్థితి వల్ల వచ్చే అవకాశం ఉందంటారా? అది సుప్రీంకోర్టులో ఉంది, అది జడ్జులు చూసుకోవాలి. మనం ఎట్లా చేస్తాము, మనం ఎట్లా జడ్జుల సమస్య సుప్రీంకోర్టులో. మీ ఇండియా కూటమి రాహుల్ గాంధీ స్పందించే అవకాశం ఉందా ఇష్యూలో? ఎవరన్నా స్పందించవచ్చు. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఎవరన్నా మాట్లాడవచ్చు. ఇవాళ నేను మాట్లాడుతున్నా, వెలుగు మీ తొలి వెలుగు వచ్చింది మాట్లాడుతున్నా. ఇవాళ ఎవరన్నా రేపు రాహుల్ గాంధీకి అడిగినా ఏమడిగినా స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు. అది రకరకాలుగా ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు మేము తప్పు చేస్తాము, నేను ముఖ్యమంత్రి బిడ్డను, ఏం చేసినా నడుస్తుంది అనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళు చూసిర్రు. వాళ్ళు ఈయన కరెక్ట్గా సమాధానం ఇస్తలేదు, నోటీస్కి ఇదిలే ఇస్తలేదు. ఒక మహిళ నేను ఉన్నా, ఇట్లా మీరు ఈ విధంగా ఇది చేస్తారా అనే ఉద్దేశంతో ఆమె మొన్న సుప్రీంకోర్టులో వేసినట్లు ఉంది. అది 19కి ఏదో వాయిదా ఉన్నట్లు ఉంది. అందు గురించి నేను ఇది చేశాను. కేసీఆర్ ఎందుకు స్పందించలేదంటే ఏం చెప్తారండి దీని మీద? కేసీఆర్కి తెలుసండి, కేసీఆర్ తప్పు చేసింది కవిత అనేది ఆయన మౌనంలోనే ఉంది. ఆ మౌనంలోనే తప్పు చేసిన మేము అనేది అది తప్పు చేయకపోతే ఎవరైనా అరెస్టు చేస్తే డెఫినెట్గా ఎదురు తిరుగుతారు కదా, ఎదురు తిరుగుతారు, మాట్లాడతారు. ఇది కావాలని మా మీద ఇది చేస్తారు అనే ఉద్దేశంతో ఇది చేస్తారు. 1 ఇయర్ నుంచి నోటీసులు వచ్చినప్పుడు ఎప్పుడన్నా కేసీఆర్ దాని మీద రియాక్ట్ అయిందా? కాలేదు. మా బిడ్డ చేసిన తప్పు అనేది ఆయనకు తెలుసు, బయట మాట్లాడలేకపోతుండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో మొన్నటి వరకు ఉండే, ఇలా ప్రతిపక్ష నాయకుడిగా ఉండే,
ఉన్నాడు. ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం అవుతలేదు. ఓకే, ఇప్పుడు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందులో ఉన్నారు, ప్రోగ్రాంలో ఉన్నారు. అటేమో పీఎం నరేంద్ర మోదీ ఏమో రోడ్ షోలో ఉన్నారు. సడన్గా ఈడీ వచ్చింది, కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు ఇదేం కొత్త కాదు కదా. రంజాన్ ఇఫ్తార్ విందు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ గిట్ట ఇచ్చేటోడు. ఇలా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో రోడ్ షో ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. రోడ్ షో ప్రధానమంత్రి అక్కడ చేస్తుండు, ఈయన ఇఫ్తార్ విందులో ఇక్కడ ఇది ఉంటుండు. కానీ వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నందుకు ఈడీ వచ్చి అరెస్ట్ చేయడం అంటే ఈడీ పాత్ర, ఏ డిపార్ట్మెంట్ పాత్ర వాళ్ళు చేస్తారు తప్ప. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ ఉన్నప్పుడు ఇక్కడ ఇఫ్తార్లో ఈయన ఇఫ్తార్ ఇచ్చేటప్పుడు ఎట్లా అరెస్ట్ చేసాడు అనేది ఇది కరెక్ట్ కాదు. అంటే బడే భాయ్ చోడే భాయ్ కలిసి బీఆర్ఎస్ పార్టీని విధ్వంసం చేసే కుట్ర పన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజమే అంటారా? అరే బడే భాయ్ చోటే భాయ్ ఏముంది భాయ్, దేశ ప్రధాని ఉన్నాడు బడే భాయ్ అంటాము. కానీ అంతవరకు ఇప్పుడు జనరల్గా ఏదన్నా మాట్లాడుతుంటే అరే భాయ్ బడే భాయ్ జర దేకో అంటాము. ఈ ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు, బడే భాయ్ అయి చెప్పిండు. బడే భాయ్ చెప్పే వరకు చోటే భాయ్ అయిపోతాడా? ఇలా మా పార్టీ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరు. బీజేపీకి ఎప్పుడు భారతదేశంలో ఫైట్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్కి ఉంటుంది. బీఆర్ఎస్ ఇక్కడ ఉందండి మీ 17 సీట్లలో, ఇంకా ఎక్కడ ఉంది బీఆర్ఎస్? కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో ఉంటుంది. రేపు ప్రతిపక్షం ఉన్నా గెలిచి వచ్చినా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉంటుంది తప్ప ఈ మహాకూటమి మీరు బీఆర్ఎస్ రాను రాను ఇది బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఈ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ దొరుకుతలేరు. వాళ్ళ క్యాండిడేట్ మా దగ్గర లైన్లు కట్టిర్రు. బీఆర్ఎస్ బై రేపు బీఆర్ఎస్ అవుతుంది, బీఆర్ఎస్ బై వాలంటరీ రిటైర్మెంట్ అవుతుంది, ఇంట్లో కూర్చోవాలి వీళ్ళు. థ్యాంక్ యూ. ఓకే.